హలో అండి అందరికీ. ఈరోజు టమాటా రసం, ఈజీగా టమాటా రసం ఎలా చేసుకోవాలి అనేది ఈ చిన్న వీడియో అండి. సో 4 టమాటాలను తీసుకొని నేను వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. దానిలోకి ఒక మసాలా పొడిలాగా ఇలా వేసుకోవడానికి కొంచెం జీలకర్ర, మిరియాలు, కొన్ని చిటికెడు మెంతులు వేసి అవి వేయించుకుంటున్నాను. ఇలా డ్రై దాంట్లోనే వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఈ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ మెంతులు ఇంకా జీలకర్ర ఫ్లేవర్, అది రుచికి చాలా చాలా టేస్టీగా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. సో దీన్ని అంతటిని వేయించిన తర్వాత ఇలా పొడి చేసుకుంటున్నాను అనమాట. సో ఈ పొడి వేస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానిలో ఉన్నట్టే అనిపిస్తాయి అనమాట. అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా వేసుకున్నామంటే. అలా త్వరగా తినేయాలన్న ఇంటెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇలా అంతా పొడి చేసుకున్న తర్వాత సో మెదిగిందా లేదా అని కంప్లీట్గా ఊరిని మెదిగిపోతుంది, త్వరగా మెదిగిపోతుంది అనమాట. మనం అంత ఎఫర్ట్ పెట్టాల్సింది కూడా లేదు. సో ఇలా పొడి చేసుకుంటున్నాను నేనైతే. సో అయిపోయింది పొడి. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఆ 3 కాంబినేషన్ చాలా బాగుంది. మనం ఎక్కువ మసాలాలు లేకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ 3 ఫ్లేవర్స్ దంచుకున్న తర్వాత మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి అంతే. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయిందా లేదా అని చెప్పేసి చూసారు కదా, ఎంత త్వరగా అయిపోయింది. దంచేయడం కూడా అంత స్పీడ్గా అయిపోతుంది అనమాట. వేయించాం కదా ముందుగానే, ఫ్లేవర్స్ బాగా వస్తాయి అన్నమాట. సో ఇది ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, సో అవి ఉడికిపోయినాయి. అవి కూడా తీసి వాటిపైన ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ తోలు మనం తీసేయాలన్నమాట. ఆ వేడి నీళ్ళలో నుంచి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. మీరు ఆ వేడి నీళ్ళలోనే తీసుకున్నా కూడా ఓకే. నేనైతే తీసి పక్కకు పెట్టుకొని ఆ స్కిన్ అంతా కూడా తీసేస్తున్నాను అనమాట. కొంచెం కాలుతున్నాయి, వేడివేడిగా ఉన్నాయి అనమాట. బాగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఎంత అంటే అవి మొత్తం మనం ఇట్లా 4 ఘాట్లు అలా పెట్టుకుని కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసాను. బాగా కాలుతున్నాయి అసలుకి. ఇవి త్వరగా వచ్చేస్తుంది కానీ బాగా వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా ఉడకబెట్టుకున్న వాటిని ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఆ పేస్ట్ని మనం ఇంకా రసంలో డైరెక్ట్ వేసేయడమే. సో ఆ స్కిన్ తీసి పక్కకు పెట్టుకొని కొంచెం సేపు అట్లా ఉంచేసాను నేను. కొంచెం చల్లగైన తర్వాతే గ్రైండ్ చేశాను. సో ఇది గ్రైండ్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకున్నాను. సో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, సో అది వేసేసి ఇంకా మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయినా వేసుకోవచ్చు. అవి వేసుకొని ఇంకా థిక్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇవి కూడా వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా వెల్లుల్లిపాయలు లైట్గా వేయించిన అవి కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కలుపుకొని ఇలా ఉండిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ప్లస్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, జీలకర్ర ఇంకా మిరియాలు, మెంతులు పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ వేసేస్తే ఏంటంటే మొత్తం అందులో కలిసిపోయింది. సో ఇది మొత్తం అవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కలిపేసేసి మనం మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా త్వరగా కాగిపోయినట్టుగా అయిపోతే మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ అంత హై ఫ్లేమ్ అవసరం లేదు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఉప్పు సరిపోతుందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది వేయాలా లేదా అని చెప్పేసి. నేనైతే ఒకసారి చూసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ అయితే కొంచెమే వేసుకుంటాం కదా. ఇలా చూసిన తర్వాత ఓకే సరిపోయింది అనుకుంటే ఇంకా కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే బాగా తెరిలిపోతున్నాయి. అలా కొంచెంసేపు తెరలనిస్తేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో వేడి ఈజీ అండ్ టేస్టీ టమాటా రసం